హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షద్దు ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో మా రాకేష్ అన్నది హల్దీ చేసాం కదా, ఇప్పుడు రాకేష్ అన్నది మ్యారేజ్ అనమాట. ఇప్పుడు మ్యారేజ్ వీడియో చూసేద్దాం. ఫస్ట్ మేము అందరం కలిసి ఇలా కోన్ పెట్టించుకున్నాం, కాకపోతే ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది. ఇంకా లాస్ట్కి పెళ్లి కొడుకుదన్నా ఉండాలి కదా అని ఇంకా పెళ్లి కొడుకు పెడుతుంటే అలా వీడియో తీశాను. ఇంకా ఇక్కడ అందరు కలిసి ఇలా తలంబ్రాల బియ్యం కలుపుతున్నారు. పాప ఎర్లీ మార్నింగ్ 4కో ఏమో లేచారు, ఎందుకంటే పెళ్లి కూతురు ఇంటి దగ్గర పెళ్ళి ఇంకా చాలా దూరం ఉంటుంది కాబట్టి జర్నీ. ఇంకా ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా ముత్తైదులు అందరూ కలిసి ఇలా తలంబ్రాల బియ్యం కలుపుతున్నారనమాట. ఇక్కడ మా జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము ఎర్లీ మార్నింగ్ 6కి లేచి ఇలా మేము కూడా మామూలుగా రెడీ అయ్యి ఇలా బస్సు ఎక్కామన్నమాట. మా జర్నీ మామూలుగా ఉండదు బస్సులో, మీరే చూసేయండి. వీళ్ళందరూ చూడండి. ఇంకా ఇక్కడ చూడండి, మా రిలేటివ్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు అని చెప్పాను కదా. ఇంకా ఇక్కడ అందరికీ వీడియో తీస్తుంటే అందరూ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉన్నారు. నేనైతే చాలా భయపడిపోయాను. వామ్మో, ఈ బస్సులో ఎలానో ఏమో ప్రయాణం, మా కియాన్ష్ మామూలుగా అల్లరి చేయడు అని అసలు చాలా టెన్షన్ పడ్డాను. కాకపోతే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మా కియాన్ష్ నేను అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు మంచిగా బస్సు ఎక్కగానే అందరు మంచిగా నిద్రపోతున్నారు. ఇంకేంటంటే ఇంక అందరూ ఇలా వీడియో తీస్తుంటే ఇంక పాపం లేచి మంచిగా హాయ్ హాయ్ అని చెప్తూ ఉన్నారనమాట. అసలు మీలో ఎంతమందికి ఇలా బస్సు ఎక్కితే నిద్ర వస్తుంది? అసలు చాలా వరకు మంచిగా బస్సు ఎక్కితే చాలామందికి ఇలా నిద్ర వస్తుంది అనమాట. ఎందుకంటే విండోస్ నుంచి గాలి అలా వస్తుంది కదా, ఇంకా మంచిగా నిద్రపోవచ్చు, ఆరాంగా ఇలా నిద్రపోవచ్చు అనమాట. ఇంకేంటి ఇక్కడ ఇంకా మాది లాంగ్ జర్నీ కాబట్టి ఇంకా కొంచెం సేపు అలా నిద్రపోయి అలా డ్యాన్సులు వేసుకుంటూ ఇంకా స్నాక్స్ తినుకుంటూ ఇంకా మా జర్నీ అలా గడిచిపోయింది అనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. మామూలుగా అయితే ఓన్లీ నేను రిసెప్షన్కే వద్దామని మైండ్లో ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే మా కియాన్ష్తో గోల్ తట్టుకోలేక ఇంకా వామ్మో బస్సులో నా జర్నీ మ్యారేజ్కి నా వల్ల కాదు అని చెప్పా. కాకపోతే ఇంకా మా రిలేటివ్స్ అందరూ నీకెందుకు కియాన్ష్ని మేము చూసుకుంటావు రా అంటే ఇంకా వాళ్ళ మాట కాదనలేక నేను కూడా ఇలా బస్సు ఎక్కాను అనమాట. ఇంకా చూడండి, మా కియాన్ష్ గారు మంచిగా ఆరాంగా ఇలా కాలు మీద కాలు వేసుకొని బిస్కెట్ తింటున్నాడు. ఇంకా వాడు ఎంజాయ్ చూడండి. అసలు ఈ ఎంజాయ్ అంతా మిస్ అయ్యేదేమో మేము ఇంటి దగ్గర ఉంటే అనుకున్నా. మమ్మీలకి ఏం కావాలి చెప్పండి, ఇంకా ఇలా పిల్లలు ఎంజాయ్ చేస్తేనే ఇక మమ్మీలకి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అలానే అల్లరి చేస్తే మాత్రం ఇంకా ఆ టైంలో రాక్షసులు అయిపోతామేమో మనం. చూసారా, ఇంకా మా కియాన్ష్తో పాటు ఇలా అందరు కలిసి డ్యాన్సులు వేస్తున్నారు. అసలు ఇంకా ఆ బస్సులో మొత్తం సందడి మొత్తం మా కియాన్ష్దే అనమాట. ఇంకా బస్సులో అలా గడిచిపోయిందనమాట మా కియాన్ష్తో. ఇంకా మేము పెళ్లి దగ్గరికి వచ్చేసాం. ఇంకా వాము మార్నింగ్ నుంచి జర్నీ కాబట్టి ఇంకా మేమందరం కలిసి కొంచెం సేపు అలా పడుకున్నాము. ఇంకా పడుకున్నామంటే నిద్ర ఏం పోలేదు, మామూలుగా అలా పడుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ మేము వచ్చేసరికి పెళ్ళి కూడా స్టార్ట్ కాలేదు. ఇంకా ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అవుతున్నారు కాబట్టి ఇంకా ఇక్కడ అందరూ మామూలుగా ఫోటోలు దిగుతున్నారు. బాగుంది కదా వెనకాల, ఇంకా డెకరేషన్ బాగుంది కదా, ఇంకా అందరు కలిసి ఇలా ఫోటోలు దిగుతున్నారు. ఇంకా మా కియాన్ష్ నేను పట్టుకోవాలి కదా, ఇంకా మా కియాన్ష్ గారిని అలా పట్టుకొని నేను కూడా వీడియో తీశాను. ఇంకా వాడు చూడండి ఏందో పువ్వులతో మొత్తం పువ్వులన్నీ తీసి అలా రెబ్బలు తీసి అందరి మీద వేస్తున్నాడు. ఇంకా వాళ్ళు కూడా మంచిగా పూల రెక్కలన్నీ తీసి వాడి మీద ఇలా ఆడుకుంటున్నారు అనమాట. ఎంతైనా తెలంగాణ సైడు ఆంధ్ర సైడు వేరు వేరు ఉంటాయి కదా. ఇక్కడ బొట్టు పెట్టి ఇంకా గంధం రాసి తాంబూలం ఇచ్చారు. పెళ్లి కూడా స్టార్ట్ అయిపోయింది. మీ నాన్న తండ్రి కోటేశ్వరరావు వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్తభవత అమృతబలవాకాద్భవాయ రాకేష్ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపవరాయ. ఇన్ని 3 తరాలు ఎప్పుడు శాస్త్రాలు చెప్తుంటే వాళ్ళ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డే పెళ్లి చేసుకుంటున్నారు. శాస్త్రాలన్నీ ఏమన్నాయో అర్థం కాదు. దుఃఖం సహాభ్యర్థమాలయామి దక్షిణ హస్తే పిల్లవాడి చేతులు పెట్టండి. పిల్లవాడికి అప్పచెప్పండి. చెప్పండి. ధర్మేచ అర్థేచ పిల్లలు అప్పచెప్తున్నారు. కామేచ వైహిష నాతి చరికవ్యా నాతి చరామే అర్థ కామ మోక్ష చతుర్విధ సమయంలో నా పిల్లని అల్లారముద్దుగా పెంచుకొని మీకు అప్పగించుతున్నాను. మరి పట్టడానికి తిట్టడానికి అరవడానికి ఇచ్చేది ధర్మార్థ కామ మోక్షంలో నా పిల్లని నేను సల్లగా తీసుకున్నాను. ఆ పిల్లని సల్లగా చూడుకోవాలని మీకు అప్పచెప్పారు.
పుట్టినిలో ఎలాగైతే మంచి గౌరవ మర్యాదలు ఇచ్చావో మిట్టినిలో కూడా ఫలానవాడు అమ్మాయి దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులు తెప్పించి వాళ్ళ వంశంలో ఆ అమ్మాయి మత్సం లేని మహారాజు అనే ఒక పేరు తెచ్చుకొని జాగ్రత్తగా పిల్లలు చెప్పేసి చూసి ఏతత్ కన్యాదానం దుర్గమహం సంపదదే కన్యాదానదార్గుణ్యార్థః. ఇంకా ఇక్కడ కన్యాదానం కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారా అయ్యగారు ఎన్ని మాటలు చెప్పారో. అసలు ఈ పెళ్లి జరుగుతుంటే నాకైతే నా పెళ్ళే గుర్తొచ్చింది. అసలు అయినా నా పెళ్లి గురించి ఎందుకులేండి, నా పెళ్లి గురించి చెప్పాలంటే ఇంకా మామూలుగా ఉండదు. ఏదో ఒక రోజు నా పెళ్లి గురించి కూడా నేను చెప్పేస్తాను, ఎలా జరిగింది ఏంటి అనేది. ఇంకా ఇప్పుడు ఈ పెళ్లి గురించి చూసేద్దాం. ఇలా జీలకర్ర బెల్లం ఖచ్చితంగా ముహూర్తం టైంకి పెట్టిస్తారు. ఇంకా ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టడం కూడా అయిపోయింది. ఇలా అందరూ వచ్చి ఇంకా అక్షంతలు వేస్తున్నారు. అందుట్లో మా జంట కూడా వేసాము. ఇక్కడ చూడండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు. అమ్మాయి ఇలా నవ్వుతుంటే ఎంత అందంగా ఉందో కదా. ఇంకా ఇప్పుడు అసలైన ఘట్టం అనమాట, అంటే అలికట్టు శుభవేళ. ఇంకా ఇక్కడ చూడండి ఫోటోగ్రాఫర్లు అసలు అందరికన్నా ముందు వెయిట్ చేసేది వీళ్ళే అనమాట. ఎందుకంటే మంచిగా తీయాలి కదా ఫొటోస్. ఇంకా చూడండి అందరినీ ఇలా కవర్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ 9 మందికో ఏమో ఇలా మెడలో తాళి ఇట్లా పెట్టి తీయాలని ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ ఇలా పెట్టిస్తున్నారు. ఇంకా ఇక్కడ మా రాకేష్ అన్న పెళ్ళి కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి నేను వీడియో తీస్తుంటే ఇక్కడ అయ్యగారు ఫోటోగ్రాఫర్లు వాళ్ళే ఇంకా అసలు వామ్మ మనల్ని అస్సలు తీయనియట్లేదు. అందుకే నేను ఇలా వెనక్కి వెళ్ళి ఇంకా తీశాను. ఈ మూమెంట్ అనేది ప్రతి ఆడపిల్లకి ఒక ఎమోషనల్ అని చెప్పొచ్చు. అసలు అలా తాలిబొట్టు కడుతుంటే అసలు మన మైండ్లో ఎన్నుంటే ఒక బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, మన లైఫ్ ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది అనేది అసలు ఇంకా ఎలా అనిపిస్తుందో ఆ టైంలో మనకి. ప్రతి ఆడపిల్లకి ఇంతే కదా. ఇంకా అందుకేనేమో ఇంతేనేమో ఇంతేనేమో అని పాట కూడా ఉంటుంది. ఫస్ట్ టైం అనుకుంటా ఇలా పెళ్ళి మొత్తం స్టేజ్ మీద కూర్చొని చూశాను లాస్ట్ వరకు. కాకపోతే లాస్ట్ తలంబ్రాలు పోసేటప్పుడు మాత్రం లేను. ఎందుకంటే ఇంకా మా కియాన్షు గారు పడుకున్నాడని ఇంకా నేను వాడి దగ్గరికి వెళ్ళిపోయాను. మా అక్క పెళ్లి టైంలో అప్పుడు కరోనా స్టార్ట్ అయిందనమాట. ఇంకా అందుకే ఇంకా చాలా అందరూ దూరంగా ఉంటారు కదా. ఇంకా కరోనా అంటే ఇంకా అందరికి తెలిసిందే కదా. ఇంకా అందుకే స్టేజ్ మీదకి ఎక్కువ రాలేదు. అందుకే ఇంకా ఫస్ట్ ఇక్కడ చాలాసేపు మా రిలేటివ్స్తో పాటు ఇలా కూర్చొని పెళ్ళి మొత్తం చూశాను. ఇంకా మా కియాన్షు గారు పడుకోవటం వల్ల నేను ఇలా పెళ్ళి మొత్తం చూశాను అనమాట. ఇంకా లాస్ట్కి వాడు నిద్రపోతుంటే ఇంకా ఎందుకులే వాళ్ళ డాడీ పాపం ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నాడు. ఇంకా అందుకే నేను వాళ్ళ డాడీని కొంచెం సేపు ఇటు పంపించి నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఇంకా అందుకే ఇంకా లాస్ట్కి తలంబ్రాలు పోసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. ఇంకా చూడండి పెళ్ళి మాత్రం బాగా జరిగింది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం, మంచిగా ఫొటోస్ దిగాము, రీల్స్ కూడా చేసాము. ఇంకా అబ్బాయిలకైతే ఇంక ఇలా అమ్మాయిలు ఇలా కాళ్ళకి నమస్కారం చేస్తుంటే ఇంకా వాళ్ళ సంతోషమే సంతోషము. ఇంక ఇది ఎప్పుడు రాదు, ఇంక ఇలానే ఉంచండి అన్నట్టు ఉంటారు వాళ్ళైతే. ఇంకా ఇక్కడ ఆంధ్రాలో అసలు మామూలుగా ఉండవు స్పెషల్స్ అని చెప్పే కదా. ఇంకా భోజనాలు అయితే ఇంకా ఆసం, అసలు ఎంత బాగున్నాయంటే ఇంకా మామూలుగా లేవు. ఇంకా మేమైతే మంచిగా భోజనాలు చేసాము. మా కియు గారు చూడండి భోజనం చేసే టైంకి మాత్రం లేచే ఉండు. ఇంకా వాడైతే ఇంకా మొత్తం అసలు అన్ని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ వీడియో రిసెప్షన్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. డ్యాన్సులతో అయితే అదిరిపోయిద్ది. మీరే చూసేయండి. బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.